నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం తులారాశి, తులాలగ్న జాతకులకి ఈ పర్టిక్యులర్ అక్టోబర్ మంత్ అంతా కూడా ఈ బేస్డ్ ఆన్ దిస్ ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉంటుందనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, మీకు ఏది కూడా జనరిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయను. జనరిక్‌గా చెప్పను. పాజిటివ్, నెగెటివ్ అన్నీ కూడా క్లియర్‌గా చెప్తాననమాట. సో, మీకు స్వీట్ కోటింగ్ కావచ్చు ఇలాంటివి ఏవి ఉండదు ఈ యొక్క వీడియోలో. సో, మొత్తం అంతా లాస్ట్ వరకు చూడండి. చాలా హైలీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. సో, మీరు స్కిప్ చేశారంటే మీకు చాలా మంచి పాయింట్స్ మిస్ అవుతారనమాట. సో, ఆ స్కిప్ చేసిన టైమ్ లైన్‌లోని మీకు ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఉపయోగపడే పాయింట్ ఉండొచ్చు. సో, కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. అండ్ మొత్తం అంతా కూడా ఈ ప్లానటరీ పొజిషన్స్ బేస్ చేసుకొని చెప్తాను. మీరు కూడా ఇది ఒకసారి చూసుకోండి. మీకు చార్ట్ నేను చెప్పేటప్పుడు దీన్ని చూస్తూ వినండి. మీకు క్లియర్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. సో, ఇంకా వీడియోలోకెళ్తే ఇక్కడ వ్యయాధిపతి, నవమాధిపతి అయిన బుధుడు లగ్నంలో ఉండడం. సో, ఫస్ట్ ప్లేస్‌మెంట్, ఫస్ట్ ట్రాన్సిట్ అక్టోబర్ 3న జరుగుతుంది. బుధుడు గోచారంలో లగ్నంలోకి రావడం, తులా రాశిలోకి రావడం. ఇలా రావడం వల్ల మేజర్‌గా ఏంటంటే ఫారిన్ కంట్రీస్ నుంచి గెయిన్స్ అనేవి ఎక్కువ ఉండడం గానీ, ఫారిన్ ల్యాండ్స్ నుంచి, ఫారిన్ పీపుల్స్, ఫారిన్ ట్రేడ్స్ నుంచి ఎక్కువ గెయిన్స్ రావడం గావచ్చు. అండ్ ఇంకా ఫిక్స్డ్ అసెట్స్, ఇన్‌హెరిటెడ్ ప్రాపర్టీస్ నుంచి ఎక్కువ గెయిన్స్ రావడం గావచ్చు. అంటే ఏదైనా ప్రాపర్టీ షేర్ చేసుకుంటా ఉండడం గావచ్చు. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో. మంచి గెయిన్స్ అనేటివి రావడం గావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. ఫారిన్ ట్రావెల్స్ అన్నీ కూడా చాలా చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. ఏదైనా ఫారిన్ ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నా కావచ్చు, అది ఏదైనా సరే ఎడ్యుకేషన్ గానీ, ఐ మీన్ వర్క్ పరంగా కావచ్చు, మ్యారేజ్ పరంగా కావచ్చు, ఏదైనా సరే ఫారిన్ ట్రావెల్ చేయాలనుకుంటా ఉంటే చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్, ఫారిన్ ట్రావెల్స్ అనుకూలిస్తాయి. అండ్ అట్లనే ఇక్కడ ఈ యొక్క శుక్రుడు రాశి పరివర్తన జరిగి లగ్నాధిపతి శుక్రుడు వ్యయానికి, వ్యయాధిపతి బుధుడు లగ్నానికి రావడం వల్ల బుధుడు, శుక్రుడు ఇద్దరిని కూడా స్కిన్‌కి సంబంధించి, హెయిర్‌కి సంబంధించి, బ్యాక్ పెయిన్‌కి సంబంధించి, బాడీలో స్పైనల్ కార్డ్‌కి సంబంధించి, పోస్చర్‌కి సంబంధించి అండ్ ఇంకా ఆ యొక్క చార్మ్, పర్సనాలిటీ, హార్మోని చార్మ్, పర్సనాలిటీ వీటన్నిటికి సంబంధించి తీసుకుంటారనమాట. సో, ఇలాగా ఈ వ్యయాధిపతి బుధుడు లగ్నంలో ఉండడం వల్ల, లగ్నాధిపతి వ్యయానికి వెళ్ళడం వల్ల అండ్ లగ్నాధిపతి నీచపడడం వల్ల శుక్రుడు లగ్నాధిపతి అంటే లగ్న రాశ్యాధిపతి అంటే శుక్రుడు తోటి నీచపడడం మోస్ట్ అన్‌కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ ఎ ప్లానెట్. డెవిల్టేషన్ అంటారు. అవడం వల్ల ఈ యొక్క స్కిన్‌కి సంబంధించి చాలా ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట. సో, ఏదైనా ఫేషియల్ సర్జరీస్ కావచ్చు, లైక్ బోటాక్స్ ట్రీట్మెంట్స్ అనేసి, ఇంకా వ్రింకిల్ ట్రీట్మెంట్స్ అనేసి, ఫేస్ సర్జరీస్, స్కార్స్ రిమూవల్‌కి సంబంధించి కావచ్చు, స్టిచెస్ కావచ్చు, ఏదైనా సరే సర్జరీ, నైఫ్ పడే విషయాలు ఏదైనా సరే మీరు చేసుకోకండి ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో. అట్‌లీస్ట్ అంటే ఒక 1 మంత్ డిలే చేసి నవంబర్‌లో చేసుకుంటే బెటర్ ఏదైనా సరే ఇలాంటివన్నీ కూడా. సో, ఈ ఫేస్ సర్జరీస్ కావచ్చు, ఐ మీన్ స్కిన్ ఇష్యూస్, స్కిన్ ట్రీట్మెంట్స్ ఏవి కూడా చేసుకోకుండా అవాయిడ్ చేసుకుంటే మంచిది. అండ్ ఇంకా రిలీజియస్ ట్రిప్స్‌కి సంబంధించి, రిలీజియస్ ట్రావెల్స్‌కి సంబంధించి చాలా బావుంటుంది. సో, ఏదైనా ప్లాన్ చేస్తా ఉంటే జరుగుతాయి కూడా. అండ్ అట్లనే ఫాదర్ యొక్క హెల్త్ అనేది కూడా బాగా హీల్ అవుతుంది. ఫాదర్ హెల్త్ అనేది డిస్టర్బ్ అయ్యుంటే బాగా హీల్ అవుద్ది. 9థ్ లార్డ్ కాబట్టి లగ్నంలో ఉండడం వల్ల అక్కడ 9థ్ నుంచి 5th హౌస్ కాబట్టి ఆ యొక్క పాస్ట్ పూర్వపుణ్య కర్మ, పూర్వజన్మ కర్మ అనేది కొంచెం యాక్టివేట్ అవ్వడం వల్ల, పాస్ట్ పాజిటివ్ డీడ్స్ వల్ల మీ యొక్క ఫాదర్ యొక్క హెల్త్ అనేది హీల్ అవ్వడం గానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా వీనస్ ఇన్ వర్గో. ఈ వీనస్ ఇన్ వర్గోకి సంబంధించి మీకు ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పా కదా! ఫేషియల్ సర్జరీస్ ఇవన్నీ కూడా అది ఇంక్లూడ్ చేసుకోండి ఇప్పుడు చెప్పేదానికి కూడా. అండ్ అట్లనే ఈ శుక్రుడు ఇక్కడ నీచ స్థానంలో లగ్నాధిపతి, అష్టమాధిపతి ఉండడం వల్ల పర్టిక్యులర్‌గా హెల్త్ ఇష్యూస్‌కి సంబంధించి కొంచెం రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అట్లనే డెబ్ట్ అండ్ మనీ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి కూడా కొంచెం ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవుతా రిలీఫ్ అనేది ఉంటుంది. అంటే కొంచెం టైమ్ ఎక్స్‌టెన్షన్ రావడం కావచ్చు, కొంచెం మనీ గెయిన్ అనేది వచ్చి అప్పు తీర్చడం కావచ్చు, మంచి ఆలోచన రావడం గానీ, ఇంకేదైనా సరే ఎలాంటిదైనా సరే కొంచెం బ్రీతింగ్ స్పేస్ అప్పులకు సంబంధించి, మనీ ప్రాబ్లమ్స్‌కి సంబంధించి కొంచెం రిలీఫ్ అయితే డెఫినిట్‌గా ఉంటుంది. ఇంక అట్లనే సన్ ఇన్ లిబ్రా ఈ యొక్క లాభాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో నీచ స్థానంలో ఉండడం. సూర్యుడికి కూడా అది నీచ స్థానంలో ఉండడం, తులారాశి అనేది ఉండడం వల్ల గవర్నమెంట్‌కి సంబంధించిన విషయాల్లో గానీ, సోషల్ ప్లాట్‌ఫార్మ్స్‌కి సంబంధించిన విషయాల్లో కానీ ఫైట్స్ అనేటివి, ప్రొటెస్ట్స్ అనేటివి కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్‌కి కారకుడు సూర్యుడు. ఆ ప్రభుత్వానికి కావచ్చు, వీటన్నిటికి కూడా గవర్నమెంట్‌కి వీటన్నిటికి కూడా కారకుడు. ఫైట్స్ చేయడానికి, ప్రొటెస్ట్‌లు చేయడానికి వీటన్నిటికి సూర్యుడు కారకుడు. సో, ఆ సూర్యుడే బాగోలేనప్పుడు ఆ లాభాధిపతి 11th హౌస్ అంటే మీ సోషల్ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్, మీ చుట్టుపక్కల సమాజం, ముఖ్య పరిచయం ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, సో, వీళ్ళంతా కూడా మీకు సూర్యుడు వస్తాడనమాట. సో, ఆ సూర్యుడు బాగోలేనప్పుడు వాళ్ళందరి నుంచి సపోర్ట్ అనేది దాదాపుగా తగ్గిపోతుంది. అసలు ఉండదు ఈ పర్టిక్యులర్ మంత్ అంతా కూడా. సో, కాబట్టి ఐ మీన్ సోషల్ మీడియాలో ఏదన్నా గొడవలు కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ చేయాలనుకుంటా ఉన్నా సరే కొంచెం అవాయిడ్ చేసుకుంటేనే మంచిది. సో, ఏదైనా చేసుకున్నారంటే అనవసరంగా అది పెద్ద ఇష్యూ అయిపోయి మీకు పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. బట్ ఇంకోటేంటంటే సూర్యుడు యొక్క ఎగ్జాల్టేషన్ సైన్ పైకి అంటే మేషరాశి అనేది సూర్యుడు ఉచ్చ స్థానం. మోస్ట్ కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ ప్లానెట్ సన్. లార్డ్ సన్. సో, ఈ సూర్యుడు యొక్క దృష్టి తన ఉచ్చ స్థానం పైన పడడం వల్ల పార్ట్నర్‌షిప్స్‌కి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా న్యూ బిజినెస్ స్టార్టప్స్‌కి సంబంధించి కావచ్చు, ఇలాంటి విషయాల్లో పాజిటివ్‌గా ఉంటుంది. సో, అలాంటివేమన్నా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ జూపిటర్ ఇన్ 10th హౌస్ అక్టోబర్ 18th.
సో ఎక్సలెంట్ అండ్ గ్రేటెస్ట్ ప్లేస్మెంట్ అనమాట. మీకు ఎట్లా అంటే జూపిటర్ గురించి చెప్తా ఉంటేనే ఎగ్జాల్టేషన్‌లో ఒక రకమైన ఊపు వస్తుందనమాట. సో ఎందువల్ల అంటే ఇది మీకు కర్మస్థానం, మేజర్‌గా కర్మస్థానంలో జూపిటర్ రావడం. ఓకే. సో అంటే ఆ తృతీయ షష్ఠాధిపతి సర్వీస్‌కి సంబంధించిన లార్డ్, వర్క్‌కి సంబంధించిన లార్డ్, థర్డ్ హౌస్ ఇంప్రూవ్‌మెంట్ హౌస్ ఉపచయ దుస్థానాధిపతి కేంద్ర స్థానంలోకి రావడం, అది కర్మస్థానం అవ్వడం, అది జూపిటర్‌కి ఉచ్చ స్థానం అవ్వడం అండ్ కెరియర్‌కి సంబంధించి వీటన్నింటికి సంబంధించిన స్థానం అవ్వడం అనేది అసలు బ్యూటిఫుల్ ప్లేస్‌మెంట్ అనమాట. ఎందువల్ల అంటే, అంటే కర్మ స్థానం అంటే మీకు నాట్ ఓన్లీ కెరియర్ ఓకే. 10థ్ హౌస్ అనేది కెరియర్‌లో సారీ 10థ్ హౌస్‌లో కెరియర్ అనేది ఒక పార్ట్ మాత్రమే. మేజర్‌గా అంటే మీ వృత్తిని చూడడానికి 10థ్ హౌస్‌ని ఒక టూల్ లాగా యూజ్ చేసుకుంటారు అంతే. అంతేగాని మీకు కంప్లీట్‌గా ఇదంతా కూడా మీకు కెరియర్ నుంచే వస్తుంది. ఇదంతా కూడా మీ వృత్తే చేస్తారంటే కాదనమాట. ఇది కర్మస్థానం. సో మీరు చేయాల్సిన వర్క్స్, చేయబోతున్న వర్క్స్, మీకు ఫిక్స్డ్ డెస్టినీలో ఉన్న వర్క్స్ అన్నీ కూడా మీకు కర్మస్థానం అవుతుంది. అది మీకు మ్యారేజ్ జరుగుతుందంటే 10థ్ హౌస్ యాక్టివేట్ అవుద్ది. మీకు డబ్బులు వస్తుందంటే 10థ్ హౌస్ యాక్టివేట్ అవుద్ది. మీకు చిల్డ్రన్ పుట్టారంటే మీకు 10థ్ హౌస్ యాక్టివేట్ అవుతుంది. ఓకే. అంటే మీ కర్మ ఒక్కొక్కటి కర్మ తీరుతూ వస్తున్న కొద్దీ 10థ్ హౌస్ యాక్టివేట్ అవుతూనే ఉంటుంది. ఉద్యోగం వస్తే అవుతుంది. లాభం వస్తే అవుతుంది. గొడవ పడితే అవుతుంది. గెయిన్ వస్తే అవుతుంది. మ్యారేజ్ అవుతుంది. అన్నీ కూడా ప్రతీది కూడా ఎవ్రీ ఆహ్, ఏరియా ఆఫ్ లైఫ్ జరగాలన్నా సరే దాంట్లో పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏది జరిగినా 10థ్ హౌస్ యాక్టివేట్ అవుతుంది అండ్ ఫస్ట్ హౌస్ యాక్టివేట్ అవుతుంది. సో ఆ 10థ్ హౌస్‌లోకి గురుడి గోచారం జరగడం వల్ల కర్మ కర్మస్ అన్నీ కూడా పాజిటివ్ వేలో టర్న్ అవుట్ అవుతాయన్నమాట. నెగెటివ్ కర్మస్ అన్నీ కూడా ఫాస్ట్‌గా తీరిపోయి పాజిటివ్ కర్మస్ అన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి. సో దానివల్ల మంచి గెయిన్స్, మంచి గ్రోత్ అండ్ రెప్యుటేషన్ అండ్ ఫేమ్ అనేది ఉంటుంది. సో చాలా పెద్ద వీడియో అయిపోతుందనమాట. మీకు జూపిటర్ గురించి చెప్తా ఉంటే లైక్ ఇదే ఇంకో 20 మినిట్స్ వీడియో వచ్చేస్తుంది. సో జూపిటర్ గురుడికి సంబంధించి నేను ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాననమాట. సో ఆల్రెడీ రాయేసాను అన్ని ప్రెడిక్షన్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ ప్రెడిక్షన్స్ అన్ని కూడా రాశాను. సో మీకు యూట్యూబ్‌లో ఎక్కడ కూడా మీకు తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో అలాంటి ప్రెడిక్షన్స్ విని ఉండరు, చూసి ఉండరు. సో మీకు మన ఛానెల్‌లో నేను చెప్పే ప్రెడిక్షన్స్ అన్ని జరుగుతున్నాయా లేదా అని మీకు తెలియాలి అంటే పాస్ట్ వీడియోస్ ఉంటాయి కదా! సో ఆ పాస్ట్ వీడియోస్ అన్ని చూడండి. మీకు లైఫ్ అలానే అవుతుంది. మీకు అన్నీ కూడా జరుగుతున్నాయి అనుకుంటే మీరు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. సో ఆ జూపిటర్‌కి సంబంధించి ఆ వీడియోస్ అయితే చేస్తాను. నెక్స్ట్ 10 ఆర్ 15 డేస్‌లో నేను అప్‌లోడ్ చేస్తాననమాట. సో అవన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కాబట్టి ఇదొక్కటి జస్ట్ ఒక గ్లిమ్స్ లాంటిది చెప్పాను మీకంతే. మోస్ట్ డీటెయిల్ వీడియో మీకు అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇంకో 10 ఆర్ 15 డేస్‌లో. సో నెక్స్ట్ మెర్క్యూరీ ఇన్ స్కార్పియో వ్యయాధిపతి, నవమాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలోకి రావడం, అది కుజుడు యొక్క హౌస్ అవ్వడం అండ్ ధన కుటుంబ వాక్కు నేత్ర స్థానానికి సంబంధించిన మౌత్‌కి సంబంధించిన స్థానం అవ్వడం అండ్ బుధుడు అవ్వడం, బుధుడు బోన్స్‌కి వాడు కావచ్చు, మౌత్ బోన్స్‌కి కావచ్చు, డెంటల్స్‌కి కావచ్చు వీటన్నిటికి కూడా కారకుడు. సో ఇక్కడ ఈ బుధుడు ఉండడం వల్ల పర్టిక్యులర్‌గా ఈ యొక్క డెంటల్ ప్రాబ్లమ్స్ అనేటివి రావడం కావచ్చు. అంటే అక్టోబర్ 24 తర్వాత నవంబర్ మంత్‌లో మీరు ఇవన్నీ కూడా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంటే అక్టోబర్ లాస్ట్ వీక్ అండ్ నవంబర్ మంత్. డెంటల్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా రావడం కావచ్చు, మౌత్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటివి రావడం కావచ్చు, జా ప్రాబ్లమ్స్ అనేటివి రావడం కావచ్చు. జా అంటే ఇదనమాట దవడకు సంబంధించి. సో జాకి సంబంధించిన ఇష్యూస్ అనేటివి రావడం కావచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇంకా ఫ్యామిలీకి సంబంధించిన డెసిషన్స్‌లో చాలా స్ట్రెయిట్ డెసిషన్స్ అయితే తీసుకోవడం గాని, గుడ్ ఫ్లో ఆఫ్ మనీ గాని ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే స్ట్రెయిట్ డెసిషన్స్ ఇన్ ఫ్యామిలీ అంటే ఏంటంటే మీకేదైనా మ్యాటర్స్ కావచ్చు. అంటే ప్రాపర్టీస్‌కి సంబంధించి గాని, హౌస్ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి గాని, ఇంట్లో చాలా కన్‌ఫ్యూజన్స్ అవన్నీ కూడా జరుగుతా ఉంటే ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో ఏదో ఒక డెసిషన్ ఓకే వచ్చేస్తారనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక డెసిషన్ మీదకొచ్చేసి దాన్నే ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి అదొకటి ఉంటుందనమాట. అంటే కన్‌ఫ్యూజన్స్ అనేటివి అవాయిడ్ చేసుకొని ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. ఫ్యామిలీ మొత్తం అంతా కలిపి ఒకే మాట మీద నిలబడడం లాంటిది జరుగుతుంది. అండ్ పార్ట్నర్‌షిప్స్ నుంచి కూడా మంచి గెయిన్స్ అండ్ వెల్త్ అక్యుములేషన్ అనేది ఉంటుంది. ఎందువల్ల అంటే ఇక్కడ బుధుడి ప్లేస్‌మెంట్ పర్టిక్యులర్ బుధుడికి చాలా ఇక్కడ పార్ట్నర్‌షిప్స్ విషయాల్లో చాలా పాజిటివ్ ప్లేస్‌మెంట్. మేజర్‌గా మీరు కేర్‌ఫుల్‌గా ఉండాల్సింది హెల్త్‌కి సంబంధించి, ఫ్యామిలీ మ్యాటర్స్‌కి సంబంధించిన వాటిలో. అంటే డెసిషన్స్ అనేటివి ఏదో ఒక్క డెసిషన్ ఫైనలైజ్ అయిపోతుందని చెప్పాను. అది నెగెటివా, పాజిటివా అనేది మీరు తీసుకునే మీరు చేసే ఆలోచనని బట్టి ఉంటుందన్నమాట. సో ఫ్యామిలీ డెసిషన్ మేకింగ్‌లో కావచ్చు, మీ పర్టిక్యులర్ హెల్త్ రిలేటెడ్ టు మౌత్ అండ్ జా అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్‌కి సంబంధించిన వాటిల్లో కేర్‌ఫుల్‌గా ఉండండి. దాన్ని తప్పిస్తే మీకు అంత మేజర్‌గా ఏం లేదు. సో ఇదనమాట మీకు పర్టిక్యులర్ ఏరియాస్ ఆఫ్ లైఫ్‌లో ఎఫెక్ట్ చేసే ప్రెడిక్షన్స్ అన్నీ కూడా చెప్పాను. మీకు సుత్తి సోది ఇది లేకుండా. మీకు నచ్చితే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ సంతానం, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ, కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ లైక్ మీకు ఇంకా టైప్ ఆఫ్ ప్రొఫెషన్ కావచ్చు, టైమ్ ఆఫ్ రైజ్ ఇన్ ప్రొఫెషన్ అండ్ ఇంకా ఈ యొక్క బెస్ట్ డొమైన్స్, బెస్ట్ సెక్టార్స్, ఏ రంగాల్లో కలిసి వస్తుంది, ఎప్పటి నుంచి బాగుంటుంది, ఇవన్నీ కూడా క్లియర్‌గా
చూపించుకొని, లేదా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కలిపి ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజ్ కావచ్చు, కమింగ్ 10 ఇయర్స్ వరకు గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్ యొక్క ఫోర్‌కాస్ట్, 10 ఆర్ 15 ఇయర్స్ వరకు గుడ్ అండ్ బ్యాడ్ టైమ్ యొక్క ఫోర్‌కాస్ట్, ఇన్ డీటెయిల్డ్ పీడిఎఫ్ అండ్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి మీరు కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. వితిన్ ఫ్యూ హవర్స్‌లోనే మీకు రిప్లై అనేది ఇస్తారు. సో ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ అయితే ఈ ప్రస్తుతానికి ప్రొవైడ్ చేయలేననమాట. సో ఎందువల్లంటే నేను లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ మాత్రమే పర్ వీక్ కావచ్చు, పర్ మంత్ కావచ్చు, ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ తీసుకుంటాను. సో ఇలాంటి టైమ్ రెస్ట్రైంట్స్ ఉన్నప్పుడు నేను ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ ప్రొవైడ్ చేయలేననమాట. సో అర్థం చేసుకుంటారనుకుంటున్నా. సో థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.